changing me and changing you. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనములో ఆ యొక్క వాక్య వచనములో బైబిల్ వాక్యము లేదా బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి చాలా మందికి మనసు ఒప్పని జీవితాలు చాలా మందికి ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని గురించి అన్నీ తెలిసి, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎన్నెన్ని సూరకార్యాలు వారి పక్షాన చేశాడో అన్నీ తెలిసినప్పటికీ దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిని కనబడడానికి తమలో తాము ఎంతగానో నిరాకరించిన వారుగాను, దేవుని ఉగ్రత పొందుకున్న వారుగాను ఉండినట్లుగా ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది రకరకాల స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ దేవుని మందిరానికి రావడానికి కొంతమంది సిగ్గు, కొంతమందికి నామోషి, నేను వెళ్తే నలుగురు నన్ను చూసి ఏమనుకుంటారో అని. అండ్ ఇంకొంతమందికి అయితే దేవుని మందిరానికి వెళ్ళాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఈ వారం అంతా కాపాడాడు, వచ్చే వారం అంతా కూడా నేను దేవుని సన్నిధిలో గడపాలి, కొంత సమయమైనా దేవుని సన్నిధిలో నేను గడపాలి అన్న ఆలోచన చాలా మందికి ఉండడం లేదు. ప్రియులారా, దేవుని మందిరంలో ఉండే ఆ యొక్క మాధుర్యాన్ని, దేవుని మందిరంలో ఉండే ఆ యొక్క ఆశీర్వాదాలను చాలా మంది పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని సన్నిధిని విడిచి, దేవుని సన్నిధిని మరిచి తిరుగు వారికి ఖచ్చితంగా దానికి తగిన పర్యావసానాన్ని వారి జీవితాలు అనుభవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ధనఘనతలు ఉన్నాయని, దేవుని సన్నిధిలో మహిమ ప్రభావములు ఉన్నాయని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా, ఏదైనా వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడుతున్నారా, లేదా దేవుని సన్నిధిలో కనబడకుండా ఉండడానికి సిద్ధపడుతున్నారా? దేనికోసం మీరు సిద్ధపడుతున్నారు? దేనికోసం ప్రయాణాలు చేస్తూ ఉన్నారు? దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నారు? దేవుడిచ్చిన సమయాన్ని కూడా దొంగిలించే దొంగల్లారా, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. 6 దినాలు దేవుడు మనకు పనిచేయదగిన దినాలు ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క దినం ఏదైతే పునరుద్ధాన ఆదివారం ఉందో అది దేవునిది. దేవుని దినాన్ని దొంగిలించడానికి వీల్లేదు. దేవుని దినాన్ని దొంగిలించే దొంగలు ఈ రోజున క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విశ్వాసుల్లో చాలా మంది దొంగలు ఉన్నారు. సమయాన్ని దొంగిలిస్తారు వారు. ఎంటైర్ డే ఇవ్వమని లేదా ఉండమని నేను చెప్పడం లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించే కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన జీవితాల్లో చాలా మంది ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు సమయము సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకునండి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. గతించిన సమయాన్ని ఏ ఒక్కరూ తిరిగి తీసుకురాలేరు కనుక సమయం ఉన్నప్పుడే మనం దేవుని మందిరంలో ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఆదివారాన్ని దొంగిలించే దొంగవా, లేదా ఆదివారం దేవుని సన్నిధిలో కనబడే క్రైస్తవుడు? ఈరోజు చాలా మంది దొంగిలిస్తూ ఉంటున్నారు దేవుని సమయాన్ని, దేవుని దినాన్ని. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నీ జీవితంలో నష్టపోయింది ఏది లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు నేను దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఈరోజు నేను ఫలానా నష్టపోయాని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరు భూమి మీద ఉండరండి. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అభివృద్ధి, అంటే ఆధ్యాత్మికంగా మనలను మనం శుద్ధి చేసుకున్నట్లుగా వాక్యం మనకు దోహదపడుతుంది. కానీ నిజమైన సత్యమైన ఆరాధన ఎక్కడ ఉంటుందో, ఎక్కడ దేవుని వాక్యం, స్వచ్ఛమైన దేవుని వాక్యం ప్రకటించబడుతుందో ఆ మందిరాలకు వెళ్ళిన విశ్వాసుల యొక్క జీవితాల్లో మేలులు, ఆశీర్వాదాలు ఆధ్యాత్మికంగా వారు పొందుకుంటారే తప్ప నష్టాన్ని ఒక్కరు కూడా తెచ్చుకోరు. దేవుని మందిరానికి వెళ్ళి నష్టపోయిన వారు లేరు, కానీ దేవుని మందిరానికి వెళ్లకుండా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది జాబితాలో ఉంటావా? నష్టపోని జాబితాలో, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే జాబితాలో,
దేవుని దొంగగా కాకుండా, దేవుని సమయాన్ని దొంగిలించే దొంగగా కాక, దేవుని మందిరంలో ఆరాధించే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉంటావో నిర్ణయించుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఈ దినము మాతో సూటిగా తేటగా మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభువా. ఎందరు దొంగలించాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నారో అపవాది వారిని ఓడిస్తూ అనేక ప్రయాణాలు, అనేక ప్రయత్నాలతో మంచి సమయాన్ని కూడా ప్రభా నీ సన్నిధిలో ఆరాధింపనివ్వకుండా అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మా ప్రియులు వాటిని ఎరిగి ముందుగానే ప్రభా నీ సన్నిధిలో నీ ఆత్మతో కనిపెట్టి ఆ యొక్క ప్రభుదేవునైన ప్రయత్నాన్ని ప్రభుదేవునైనా కాదనుకుని నీ మందిరానికి రాగలిగిన కృపను దయచేయండి. ఎందరో వాయిదాలు వేసేవారుగాను, నీ సమయాన్ని దొంగిలించేవారుగాను దేవుని మందిరానికి రాకుండా ప్రభువా ఉండే జాబితాల్లో మా ప్రియులు ఉండక నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మా ప్రియులైన వారికి దయచేయమని నా ఈ చిన్న మనవులు నీ పాదాల చెంత చేర్చుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. changing me.